హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్స్. మన ఫ్రీ ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ వీడియోస్ వచ్చేసి ఈరోజు ఫ్రంట్ పార్ట్లో కొంచెం పెండింగ్ ఉంది కదా, అది కొంచెం క్లియర్ చేసుకుని హ్యాండ్స్ కట్ చేసుకొని మొత్తం ఫస్ట్ నుంచి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి మెయిన్ ఏంటి అంటే డాట్స్ గురించి మనం తెలుసుకున్నాం. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి మనం 3 భాగాలు చేసి మూడో భాగానికి కొంచెం చెస్ట్ దగ్గరకు ఉంటేనే కొంచెం ఇటు జరుపుకోవచ్చు, వెడల్పుగా ఉంటే ఇటు జరుపుకోవచ్చు. ఓకేనా? ఇది 3 భాగాలు చేసి మూడో భాగానికి కింది వైపుకి, ఇది షేప్ బెల్ట్ వైపుకి, ఇది నేను గుర్తు పెట్టేశాను. ఇది సగం చేయాలి, ఇది కూడా 3 భాగానికి కింది వైపుకి. ఓకేనా? ఇది ఇలా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం కింది షేప్ అనేది కట్ చేద్దాం. చూడండి, ఇలా ఇంతేనండి. ఫ్రంట్ పార్ట్ పెద్దగా మనం చేయాల్సింది ఏం లేదు. తర్వాతకి బ్యాక్ ఫ్రంట్ తీసామంటే తీసేసాము. బ్యాక్ ఫ్రంట్ తీసామో లేదో మళ్ళీ ఒకసారి మనం గుర్తుపట్టాలి అనుకుంటే ఇలా పెట్టుకొని చూసుకోవాలి, అంతే. మనం ఏంటి అంటే ప్రతిదీ కూడా చక్కగా చెక్ చేసుకుంటూ, బ్లౌజులలో ఏంటంటే చాలా చెకింగ్ అనేది అవసరం. తీసేసాము. తర్వాతకి ఇప్పుడు దీనికి కాటు పెట్టేసుకోవాలి, తర్వాతకి దీనికి కాటు పెట్టేసుకోవాలి, తర్వాతకి దీనికి కాటు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన వేసుకుని హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎంత సింపుల్గా చూపిస్తానో చూడండి. దీన్ని డబల్ మడత పెట్టేద్దాం. తర్వాతకి దీన్ని చక్కగా ఇలా హెచ్చు తగ్గింపులు లేకుండా కట్ చేసుకుందాం. తర్వాతకి ఆది బ్లౌజ్ తీసుకుందాం. దీన్ని ఆది బ్లౌజ్ని రివర్స్ మీదైనా స్ట్రైట్ మీదైనా ఖర్చులు కలుపుకుంటూ చక్కగా లూజులు చూసుకుందాం. ఇప్పుడు మనం చేతి పని కాబట్టి పెట్టేది ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి. తర్వాత పొడవు చూసుకోవాలి, ఇది ఇక్కడికి, దీనికి ఖర్చు. తర్వాతకు వచ్చేసి మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా పెట్టేసుకొని చూడండి, క్రాస్. ఇది ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఇలా. ఒకవేళ కొలతలు కావాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో చక్కగా బాడీ మెజర్మెంట్తో కటింగ్ ఎలా అనేది కూడా నేను చక్కగా చూపించాను, చూడండి. ఓకేనా? ప్రతిదీ కూడా మన పాషా టైలర్ యూట్యూబ్ ఛానల్లో చక్కగా ఉంటుంది. ఇలా హ్యాండ్స్ని మనం చక్కగా గీసేసుకోవాలి. తర్వాత ఖర్చు కలుపుకోవాలి. ఖర్చు ఎంత, మనం బాడీకి ఎంత కలుపుకున్నామో అంతే. తర్వాతకి ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 2 ఇంచెస్కి చిన్నగా ఇలా ఒక చిన్న ఎస్ గుర్తుని వేసుకోవాలి. ఇలా చూడండి ఎంత చక్కగా వచ్చిందో. హ్యాండ్ని కటింగ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఈరోజు మనకి హ్యాండ్ అనేది అయిపోయింది. మళ్ళీ ఒకసారి రేపు ఏం చేద్దామంటే మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ ఒరిజినల్ కట్ చేసి ఎల్లుండి వచ్చేసి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? ఇలాగే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులకి జాయిన్ కావాలి అనుకుంటే ఇప్పుడు 5వ బ్యాచ్ స్టార్ట్ అయింది. అందరూ కూడా ఇప్పుడు ఫోన్ చేసి చక్కగా జాయిన్ కావచ్చు. ఓకేనా?